P3 ఛానల్ ద్వారా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలు. దీపావళి పండుగ 3 రోజుల ముచ్చటైన పండుగ అందరూ కూడా ఘనంగా జరుపుకుంటారని, రాబోయే రోజులలో కూడా మనకు ఈ కరోనా మహమ్మారి తొలగిపోవాలని నిన్న భాగ్యలక్ష్మి అమ్మవారికి మొక్కుకోవడం జరిగింది. జై తెలంగాణ, జై కేసీఆర్. యాదవ సోదరులందరికీ కూడా సదర్ పండుగ శుభాకాంక్షలు. మన అందరం కూడా నొచ్చుకోకుండా ఈసారి కొద్ది స్టేజ్లతోటి సదర్ మహోత్సవం జరుపుకుంటా ఉన్నాం. సో మనందరం కూడా రాబోయే రోజులలో ఈ కరోనా మహమ్మారిని తరిమి కొట్టిన తర్వాత అంగరంగ వైభవంగా సదర్ మహోత్సవము నిర్వహించుకుందామని, ఎవరు కూడా బాధపడదు, ముఖ్యంగా యూత్ బాధపడద్దు. నెక్స్ట్ సంవత్సరం ఇంతకంటే ఘనంగా వ్యాక్సిన్ వచ్చిన తర్వాత జరుపుకుందాం. యాదవ సోదరులందరికీ కూడా మరొకసారి దీపావళి పండుగ శుభాకాంక్షలు, సదర్ శుభాకాంక్షలు. జై తెలంగాణ. నమస్తే, వీధిని స్వాగతం. లక్ష్యం సమాజేతం. హైదరాబాద్లో సదర్ ఉత్సవాలకు చాలా సంప్రదాయబద్ధంగా జరుగుతుంది. వాటిని చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం మనం సదర్ గురించి మరి జరుగుతున్న తరుణంలో దీపావళి అనగానే సదర్ హైదరాబాద్ సోదరులందరూ కూడా సదర్ ఉత్సవాల కోసం ఎదురు చూస్తారు. ప్రస్తుతం మనతోటి బొంతు శ్రీదేవి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని చెప్పండి మేడం, సదర్ ఈసారి ఎలా జరుపుకునే అవకాశం? ఈసారి నిజంగా చెప్పాలంటే గత ఏళ్ళ నుంచి జరుపుకునే సదర్ కొంచెం తగ్గిందని చెప్పవచ్చు. బికాజ్ ఆఫ్ కరోనా ఎఫెక్ట్ చాలా ఉంది కాబట్టి అన్ని సిటీలలో పెద్ద పెద్ద స్టేజులు వేసి ఇప్పుడు ఈ చెర్లపల్లి డివిజన్ ఉంది. చెర్లపల్లి డివిజన్లో ఒక 10 నుంచి 12 స్టేజులు వేసేవాళ్ళు. సో ఇప్పుడు కుదించుకొని 1-2, సో అట్లా 150 డివిజన్లలో హైదరాబాద్ జంట నగరాలలో సదర్ ఉత్సవాలు కొద్దిగా తగ్గినాయనే చెప్పవచ్చు. అయినప్పటికీ మన యాదవులందరూ కలిసి మన పెద్ద పండుగ ఇది, మన కుల వృత్తికి సంబంధించి, పాడి పరిశ్రమకు సంబంధించి పండుగ కాబట్టి ఖచ్చితంగా కూడా డివిజన్ వారీగా చూసుకున్నట్టయితే 1-2 ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు. రేపు నారాయణగూడలో ప్రతిష్టాత్మక సదరు పెద్ద ఎత్తున కూడా చేస్తూ ఉంటారు. అది కూడా చాలా తక్కువ మందితోటి, పోతుని ఎవరైతే తీస్తారో, దున్నపోతుని ఎవరైతే తీస్తారో వాళ్ళు చాలా తక్కువ మందితోటి రావాలని ప్రభుత్వం ఆంక్షలు విధించడం జరిగింది. సో పండగ అయితే గ్రాండ్గా జరిగింది, బట్ సదరు కొద్దిగా తగ్గిందని చెప్పొచ్చు. అయినా కూడా యాదవ సోదరులు ఎవ్వరు కూడా నొచ్చుకోకుండా ఉన్న పరిస్థితులను అర్థం చేసుకొని వాళ్ళు ముందరికి పోతూ ఉన్నారు. అందరూ కూడా ఒకరికొకరు సహకరించుకొని శానిటైజర్, మాస్కులు పెట్టుకొని ఖచ్చితంగా చాలా తక్కువ మంది. ఇప్పుడు ఏంటంటే ఒక దావత్ చేస్తున్నాము అంటే హైదరాబాద్లో ఎట్లుంటుందంటే వేల సంఖ్యలో పిలుస్తారు, బట్ దాన్ని వందల సంఖ్యలో, 100కు తక్కువ సంఖ్యలో ఒక పోతెంబడి ఒక 20 మందిని మాత్రమే దగ్గర నియర్ అండ్ ఇయర్ని పిలుచుకొని సదర్ ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నారు. మొత్తం మేము చూస్తే కొంచెం ఈ మధ్యకాలంలో జరిగిన పీర్ల పండుగ కూడా చాలా మందినే వచ్చారు, బయటకు వచ్చి ఉత్సవాలు కూడా తీసుకొచ్చారు. కానీ సదర్ పండుగ అనగానే ఒక హిందువులకు సంబంధించిన పండుగ ఎందుకు ఆంక్షలు పెడుతున్నారు అన్నట్టు కూడా సోషల్ మీడియాలో ఒక వైరల్ అవుతుంది. దీని గురించి మీరేం చెప్తారు? అయితే ఎందుకు ఆంక్షలు పెడుతున్నారు అని అంటే, మన దగ్గర కరోనా ఎట్లుంది, ఎన్ని కేసులు వస్తున్నాయో ఫస్ట్ ఆలోచించాలి. కేవలం సదర్ పండుగకే ఏమీ పెట్టట్లేదు. మీరు అందరూ కూడా గమనించినట్లయితే ప్రతి పండుగ కూడా, బతుకమ్మ తీసుకున్నట్లయితే మొన్న ఇంటి ముందరనే బతుకమ్మ ఆడుకోమన్నారు. ఎవరైనా కూడా చూసిండ్రా? ఎవరైనా 100 మంది 1000 మంది కలిసి ఆడినా? సో అట్లాంటిది ఏం లేదు. ఈ పండుగ ఆ పండుగ ఏ పండుగకు కూడా తారతమ్యాలు లేకుండా అందరూ కూడా మన సేఫ్టీ కోసం, మన ప్రాణ సేఫ్టీ కోసము మన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఆలోచన ప్రకారం అందరం కూడా కలిసి కట్టుగా ముందరికి పోతా ఉన్నాం. సదర్ కోసం ఏం ఆంక్షలు విధించలేదు, ఏంటంటే కరోనా కాబట్టే ఆంక్షలు విధించడం జరిగింది. అందరూ కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. ఈరోజు పండుగ సదర్ పండుగలు అప్పుడు శ్రీదేవి గారు బాగానే భారీ అంగులతో చేస్తుంటారు కదా, ఈసారి ఎలా ఉండబోతుంది? ఈరోజు లక్ష్మీ పూజలు అయిపోయినాయి, బొమ్మల కొలువు అయిపోయినాయి. ఇవాళ రేపు ఎల్లుండి సదర్లు ఉన్నాయి. వందల సంఖ్యలో ఉండే సదర్లు హైదరాబాద్ జంట నగరాల్లో ఈరోజు 50-30 ఉన్నాయి. ఎర్రగడ్డలో ఒక 100 చేస్తుండే సదర్లు. సో ఇవాళ 2-3 స్టేజులు, పెద్ద స్టేజులు ఒక్కటేసుకొని దానికి ఒకరికొకరు సహకరించుకొని ముందరికి పోతా ఉన్నారు. మీరు ఎక్కడెక్కడ వెళ్ళే అవకాశం, మీకు ఆహ్వానం ఎక్కడి నుంచి వచ్చింది? ఇవాళ మేడిపల్లిలో ఉంది సదరు, అదేవిధంగా నాగోల్లో ఉంది, అదేవిధంగా బోరబండలో ఉంది, ఎర్రగడ్డలో ఉంది. సో ఇట్లా ఈరోజు మాత్రం 5 ఇన్విటేషన్స్ ఉన్నాయి. రేపు నారాయణగూడ సిటీ మొత్తం ఇన్విటేషన్ ఉంది, బట్ నేను మాత్రం నారాయణగూడలో ఉండి వాళ్ళందరినీ కలిసి గౌరవ మర్యాదలతోటి మేమందరం కూడా యాదవ్ సోదరులు అందరం కలిసి కట్టుగా మా పండుగని నిర్వహించుకుంటాం. పోతులు ఎక్కువ మీకు తెలిసిన విధంగా ఎక్కడి నుంచి వస్తాయి? హర్యానా నుంచి ఎక్కువ వస్తున్నట్టు తెలుస్తుంది. తెలంగాణలో మరి అలాంటి పోతుల కోసం ప్రభుత్వం నుంచి ఏమైనా చేసే అవకాశం ఉందా? ఈ విషయం చెప్పాలంటే నిజంగా మన పాడి పరిశ్రమ హైదరాబాద్లో పెద్ద పోతులు ఉన్నాయి. ఓల్డ్ సిటీ గొల్లకిరికి నుంచి చూసుకున్నట్లయితే, అదేవిధంగా లాల్ దర్వాజా నుంచి తీసుకున్నట్లయితే నారాయణగూడ దొడ్లు అనేటివి కనుమరుగైపోతూ ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే హర్యానా నుంచి రాజా, దారా అట్లా పేర్లు పెట్టి తీసుకొని వచ్చి పబ్లిక్ని అట్రాక్ట్ చేసుకుంటూ ఉన్నారు. బట్ మన దొడ్లలో పెరిగిన పోతులు కూడా ఒకప్పుడు ఒక 5-6 సంవత్సరాల క్రితము ఈ రానా దానా ఇవన్నీ రాకముందుకు చాలా ఫేమస్ ఉండే. ఇప్పుడు కూడా
చాలామంది యాదవ సోదరుల దొడ్లలో మనం తీసుకున్నట్లయితే అతి పెద్ద స్థాయిలో అంటే చూడడానికి రూపపరంగా ఆకారపరంగా చాలా పెద్ద ఎత్తున పోతులు ఉన్నాయి. వాటన్నిటి కూడా చక్కగా అలంకరించుకొని పోతుని తీస్తూ ఉన్నారు. సో వాటి నుంచి తెచ్చిన వాళ్ళకి ఏంటంటే అయ్యో హర్యానా నుంచి ఈ పోతు ఇన్ని కోట్లట దీని విలువ ఇట్లా అని ప్రజలు. బట్ మేము హైదరాబాద్లో మాత్రం ఖచ్చితంగా మా దొడ్ల నుంచి డిస్ట్రిక్ట్లు పోతూ ఉన్నాయి పోతులు అని చెప్పవచ్చు. వాటి క్రేజ్ అలాగనే ఉంటుంది. బట్ హైదరాబాద్లో దొడ్ల పెంచిన పోతు క్రేజ్ అలాగనే ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మొత్తం చూస్తే మీరు ఎప్పటి నుంచి ఈ ప్రోగ్రాన్ని ఆహ్లాదిస్తున్నారు, రాబోయే రోజులలో కూడా దానికి ప్రత్యేకత ఎలా చెప్తారు? ఖచ్చితంగా ఏంటంటే యాదవులకి యదువంశీయులకి మనకి ఈ పండగ అన్నిటికంటే మాకు పెద్ద పండుగ దీపావళి పండుగ. సో మనకు కుల వృత్తిని బట్టే కూడా ఆదాయం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మన అందరం కూడా ఒకరికొకరు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా గొల్ల కుర్మ అనే తారతమ్యం లేకుండా మేము అందరం కూడా కలిసికట్టుగా ఈ సదర్ మహోత్సవాన్ని మొదట 4 ఏళ్ల కిందట చూసుకున్నట్లయితే ఈ సదర్ అంటే ఏంది అని ఆశ్చర్యంగా చూస్తుండే. ఇప్పుడు ప్రతి ఒక్కరికి నాట్ ఓన్లీ యాదవే కాకుండా అన్ని సామాజిక వర్గాలు కూడా మాతోటి ఏకమై ముందరకు పోయి వాళ్ళు కూడా మా దాంట్లో పాల్గొని చాలా చక్కగా ఘనంగా విజయవంతంగా చేస్తున్నారు. సో ఇంకా రాబోయే రోజులలో కూడా అనేక మంది ఈ ప్రోగ్రామ్ని అంటే యూత్ వస్తూ ఉంటారు. ఈ ఏడాది వీళ్ళు క్రేజీగా తీసి ఒక ఆయన 15 పోతులు తీస్తుందంటే మళ్ళీ ఇంకోసారి 20 పోతులు తీసుకోవాలి. ఇంకా ఆయన కంటే ఘనంగా కాంపిటీషన్ అనేది పెరుగుతూ ఉంది. కాంపిటీషన్ పెరిగినా కూడా చాలా చక్కగా ఒక సింగిల్ గొడవ లేకుండా చాలా చక్కగా కలిసికట్టుగా ఒకరికొకరం చేసుకుంటా ఉన్నాం. రాను రాబోయే రోజులలో కూడా ఇంకా రాజకీయ పరంగా అయిపోయే అవకాశం కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆ పార్టీ వాళ్ళు అలా చేస్తారు, ఈ పార్టీ వాళ్ళు ఎలా చేస్తారు. కానీ ఇది ఒక కమ్యూనిటీ సంబంధించిన విషయం కదా, దీన్ని ఎలా చూడాలి? అన్ని రాజకీయ పార్టీలను మేము ఒకటి చేసుకుంటాం. ఎందుకంటే మేము ఎవరిని కూడా నొప్పించటోళ్ళం కాదు ముఖ్యంగా. సో అన్ని పార్టీలు కూడా మాకు ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా అన్ని పార్టీలు ఈ కుల పండుగని చాలా ఘనంగా నిర్వహిస్తే వాళ్ళందరూ కూడా మా సోదరులని ఈ సందర్భంగా తెలియజేస్తారు. అలా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్టుంది మీరు. ఈసారి ఎప్పుడు నిర్వహిస్తారు? ఎవరు వచ్చే అవకాశం ఉంది? మరి ఇంతమందికి ఉంటే ఉత్తరప్రదేశ్ నుంచి అఖిలేష్ యాదవ్ గారు కూడా వచ్చారు. ఈసారి ఎలా జరగబోతుంది? ఈసారి ఇక కరోనా మూలంగా అక్కడ కూడా తీసుకున్నట్లయితే నార్త్ సైడ్ కూడా కేసులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంతమందితో ఇక్కడ వాళ్ళతో పెద్దలు నిర్ణయించడం జరుగుతుంది. సో అతి త్వరలో ఉంటుంది. అది ఎప్పుడు ఉంటుంది అని ఇంకా టైం డేట్ ఫిక్స్ కాలేదు. విద్యాపరంగా యాదవ్ సోదరులు కొంచెం వెనుకబడే ఉన్నారు. మరి వీరి గురించి మీరు ఒక యాదవ ప్రతినిధిగా ముందుకెళ్తున్నారు కనుక ఏం చెప్తారు? ఎలా వాళ్ళని విజ్ఞత చేస్తారు? గత 4.5 సంవత్సరాల నుంచి నాకు రాజకీయ భవిష్యత్తుని ప్రసాదించింది గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు. సో వారు ఒకటే మాట చెప్పడం జరిగింది, కమ్యూనిటీ పరంగా ఎడ్యుకేషన్లో బాగా వెనుకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళని స్ట్రెంథన్ చేస్తూ ముందరికెళ్ళమని నాకు ఒక బాధ్యతని గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పచెప్పడం జరిగింది. సో ఆ బాధ్యతని నేను తీసుకొని ఖచ్చితంగా అన్ని డిస్ట్రిక్ట్లు తిరుగుతూ ప్రతి ఒక్కరిని మోటివేట్ చేస్తూ అదేవిధంగా ఇల్లిటరేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మోటివేట్ చేస్తూ డ్రాప్ అవుట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ముందరికి తీసుకుపోతూ డిస్ట్రిక్ట్ల నుంచి వచ్చిన విద్యార్థులను కూడా మేము హక్కున చేర్చుకొని మా వంతు సహాయ సహకారాలు అందిస్తూ అదేవిధంగా గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసే ఎడ్యుకేషన్ సంబంధించినవన్నీ కూడా ప్రతి ఒక్క గడప తిరుగుతూ చెప్పుకుంటూ ముందరికి తీసుకుపోతున్నాం. అందరూ కూడా చాలా చక్కగా మోటివేట్ అవుతూ ఉన్నారు. చాలామంది కూడా సోషల్ మీడియాలో కొంత కామెంట్ చేస్తారు, యాదవ్ సోదరులకు గొర్రెలు బర్రెలు ఇచ్చి మళ్ళీ వాళ్ళని విద్యకు దూరం చేస్తారు అన్నట్టుగా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీని గురించి మీరు? అది నిజంగా చెప్పాలంటే అట్లా చెప్పడం అనేది కరెక్ట్ కాదు. సో ఇవాళ రేపు తల్లిదండ్రులు తమ కన్న బిడ్డలని బాగా చదివించుకోవాలి, వాళ్ళని మన కళ్ళ ముందర వాళ్ళు ఉన్నత స్థాయిలో చూడాలని ప్రతి తల్లిదండ్రి అనుకుంటా ఉన్నారు. సో యాదవులలో కూడా ప్రతి ఒక్కరూ నిరక్షరాస్యులు ఉండొద్దనే తల్లిదండ్రుల తప్పన. సో అందరు కూడా చాలా చక్కగా చదువుకుంటున్నారు. ఉన్నత స్థాయిలో ఈరోజు నిజంగా చెప్పాలంటే హైదరాబాద్ నలుమూలలే కాకుండా డిస్ట్రిక్ట్ పీపుల్ కూడా యూనివర్సిటీలలో చదువుకోవడం ఉన్నత స్థాయిలో ఉండడం జరుగుతుంది. మీరు కూడా కేసీఆర్కి ఒకసారి మేకపోతనం ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఎలా ఉంది దాని పరిస్థితి, వివరాలు ఏమన్నా? తప్పకుండా అన్ని డిస్ట్రిక్ట్లలో కూడా 2వ విడత కూడా మన గొర్రెల పంపిణీ జరిగింది. అరాకొర ఎక్కడైనా జరగలేదు. అది ఏంటంటే లోకల్ వాళ్ళు కొట్లాడుకొని వాళ్ళు కొట్లాడుకొని ఆగిన సందర్భాలే కానీ ఎక్కడ కూడా ఏం కూడా ఆగలేదు. సో 2వ విడత కూడా బ్రహ్మాండంగా విజయవంతంగా కొనసాగుతుంది. ఈ సంబంధించిన విషయం రాజకీయంలో శ్రీదేవి గారు ముందుకు వస్తారనుకున్న సందర్భంలో ఆశించినంత టికెట్ రాలేదన్నట్టు కూడా ఒక వాళ్ళని కామెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇదండి మరి సదర్ గురించి మరి బొంత శ్రీదేవి గారు వివరించారు. మరి వాళ్ళ యొక్క పండుగను వారు చేసుకున్నటువంటి కమ్యూనిటీ విషయాల గురించి కూడా చక్కగా వివరించారు. చూస్తున్న విధంగా కెమెరా శ్యామ్తో మిశ్రజ్ దండం.